మీకు ఈ ప్లేస్ ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడో ఈ ప్లేస్ చెప్తాను హైదరాబాద్ లో. చలో స్టార్ట్ చేద్దామా? ఈ ప్లేస్ దగ్గరికి నేను ఒక్కనైతే వెళ్తలేను, నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. నా ఫ్రెండ్ కార్తిక్ అయితే నేనైతే పిక్ చేసుకున్నా. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన దాంట్లో ఒక 50 సెకండ్స్ అయితే చెప్తా వినండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడ జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రుడు వాళ్ళు అయితే ఉంటారు. ఈ జగన్నాథ స్వామి టెంపుల్ మీరు ఎక్కడైనా చూడండి, ఓన్లీ రెడ్ స్టోన్ ఉపయోగించి మాత్రమే కడతారంట. ఎందుకు నాకైతే కరెక్ట్ తెలియదు. ఎవరికైనా రీజన్ తెలిసి ఉంటే కామెంట్ అయితే వేయండి. ఈ రెడ్ స్టోన్ మొత్తం అయితే 600 టన్స్ ఉంటదంట. ఈ స్టోన్ మొత్తం ఒడిశా నుంచి తెప్పించి నిర్మించారంట. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ కూడా చెక్కి కట్టినవే. అండ్ ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 70 ఫీట్ ఉంటదంట. ఇందులో ఇంకా ఉప దేవాలయాలు కూడా ఉన్నాయి. శివయ్య టెంపుల్, లక్ష్మమ్మ టెంపుల్, ఇంకా నవగ్రహాలు, ఇంకా గణపయ్య టెంపుల్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. జగన్నాథ స్వామి టెంపుల్ చూడండి, లోపల ఇట్లానే ఉంటది. మనకి ఎక్కడ కూడా ఫోటోస్ వీడియో తీయడానికి అలా ఉండదు, అందుకే బయట ఇట్లా పెట్టారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ జగన్నాథ స్వామి, తర్వాత బాలభద్ర స్వామి, తర్వాత సుభద్ర అమ్మవారు. నిజంగా చెప్తున్నా, అసలు ఇక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇట్లాంటి టెంపుల్ ఒడిశాలో ఉంది. మీరు ఎక్కడ వరకు వెళ్ళిన అవసరం కూడా లేదు. మళ్ళీ అక్కడ టెంపుల్ ఇక్కడ ఉంది సేమ్. చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్ అయితే. మీరు ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటో తెలుసా, ఇక్కడ ఆలయానికి భక్తి, శాంతి, కళ, వైభవానికి ప్రతీక. ఇక్కడ అడుగు పెడితే చాలు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. ఇక్కడ అయితే ఎవ్రీ ఇయర్ రథయాత్ర అయితే జరుగుతుందంట. చాలా చాలా క్రౌడ్ కూడా ఉంటది. లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఉన్నది. మీరు గూగుల్ మ్యాప్ కి వెళ్ళి శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ బంజారాహిల్స్ అని టైప్ చేశారు అనుకో, మీకు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మంది వస్తారంట.